హృదయాలోచన ఎరిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము సామెతలు 21:2. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. దేవుడు మన హృదయాలను పరీక్షించి మన తలంపులను తూయిచూ పర్యాలోచన చేయుచూ ఉన్నాడు. అలాంటి లోతైన పరీక్షల కొరకు మనం సిద్ధంగా ఉన్నామా? అహంకార దృష్టియు, గర్వ హృదయమును, భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అనే లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. మనము ప్రార్థనాత్మ పోగొట్టుకున్నప్పుడు గర్వము లోపలికి వస్తుంది. నీవు ఎలా గర్వాన్ని గుర్తిస్తావు? నీవు చిన్న విషయాలకే కలవరపడుతూ ఉన్నావు. కొంతమంది చిన్న చిన్న విషయాల కోసము కోపపడి అనేక సంవత్సరాలుగా దానిని అలాగే లోపల ఉంచుకుంటారు. అది ఎంత భయంకరము! కొంతమంది నా దగ్గరకు వచ్చి 2-3 సంవత్సరాల క్రితము జరిగినటువంటి దుశ్చర్యలను వివరించాలనుకున్నప్పుడు నేను వారిని వారించి అవి క్షమింపబడ్డాయి, మరువబడ్డాయి, ముగించబడ్డాయి అంటూ ఉంటాను. నీవు లోతుగా పశ్చాత్తాప పడకపోతే దోష హృదయముతోనే సంవత్సరము వెంబడి సంవత్సరము కొనసాగించుకుంటూ ఉంటావు. అందరూ నిన్ను ఒక విధంగా చూస్తున్నారని భావిస్తావు. ఏమిటది? దోషారోపణ మనస్సు. నీవు లోతుగా పశ్చాత్తాప పడినట్లయితే నీవు నేనెంతవరకు దేవునికి ఎంతో చెడ్డ పేరు తెచ్చాను, నేనింకా అలాంటి పొరపాటు చేయకుండా నా కొరకు దయచేసి ప్రార్థించండి అని అంటావు. నీ బలహీనతలను గూర్చి మరలా మాట్లాడడానికి నీవు సిద్ధంగా ఉంటావు. నిన్ను నీవు సమర్థించుకోవు. ఎల్లప్పుడూ తమ్మును తాము సమర్థించుకుని వారు గర్విష్ఠులు. నీవు దేవునితో సరిగా ఉన్నావా? అది చాలా ముఖ్యం. మనుషులేమనుకుంటున్నారో అనేది కాదు. అహంకార దృష్టి, సమర్థించుకునే ఆత్మ దేవునికి హేయము. శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు. తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. శ్రద్ధగలవారు ముందుగానే సిద్ధపడతారు. శ్రద్ధ అంటే అదే. మరి మేము ఎంత పని జరిగింపబడుతుందో అని ప్రచురించేవారము కాదు. కాబట్టి కొందరికి ఎలాంటి అవగాహన లేదు. ఎంత దేవుని పని జరుగుతుందో, ఎన్ని ఆత్మలు ముట్టబడుతూ ఉన్నాయో తెలియదు. ప్రతి ఒక్కరూ తాము చేసే చిన్న పనినే యోచిస్తారు. అది చాలా విచారకరము. మనకింకా ఎక్కువ ప్రత్యక్షత, ఎక్కువ శ్రద్ధ ఉంటే ఇంకా గొప్ప కార్యాలు చూసేవాళ్ళము. నాకున్న శ్రద్ధతో నేను తృప్తి పడట్లేదు. యేసయ్య సేవలో ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. అవి ఆత్మీయ లాభాలు. సోమరితనాన్ని విడిచిపెడదాం. ప్రలాపించడానికి, పంట కోయడానికి సమయము ఇదే. మనము శ్రద్ధ కలిగిన పనివారముగా ఉందుముగాక. ఆమెన్.